తమిళనాడు రాజకీయం కీలకమైనటువంటి మలుపులు జరుగుతుంది. అందులో ఒకవైపున జయలలిత మరణం, ఆ తర్వాత కరుణానిధి మరణం. దిగ్గజాలు తమిళనాడుని సుదీర్ఘకాలం పాటు తమ అదుపాజ్ఞల్లో ఉంచుకున్నటువంటి దిగ్గజాలు నేలకూలినాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలలో కీలకమైనటువంటి ఒక రాష్ట్రంలో పాత రాజకీయం అయితే ఇకపైన ఉండబోదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఒకవైపున పళనిస్వామి వర్గం, ఆ తర్వాత పన్నీర్ సెల్వం వర్గం, ఇంకొక వైపున చిన్నమ్మంటూ ఆమె వర్గం, ముగ్గురు పడినటువంటి గొడవలు, ఆ సందర్భంలో భారీ ఎత్తున డబ్బుల పంపిణీలు, భారీ ఎత్తున నజిరానాలు, అంతకుముందు జయలలిత ఎదురుగుండా చేయి కట్టుకు నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా నాకెంత ఇస్తావంటూ బేరాలాడినటువంటి సందర్భాలు, దాని పర్యవసానాలేంటి, దాని తర్వాత జరిగినటువంటి రాజకీయం ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసాం. రానున్న రోజుల్లో డిఎంకే పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఇంకొక వైపున ఆనాటి వీరభక్తి, మూఢభక్తి అయితే ప్రజల్లో ఉండేటువంటి అవకాశం లేదు. దెన్ పాలిటిక్స్ మారబోతుంది. అయితే దాన్ని రజనీకాంత్ క్యాప్చర్ చేస్తారంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒక 6 నుంచి 10% మించి రజనీకాంత్కి ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు. ఏఐఏడీఎంకే ఓటింగ్ రీసెంట్గా జరిపినటువంటి సర్వేల్లో కూడా స్టాలిన్కి 46% పైగా మొగ్గుంటే, పళనిస్వామికి 36% పైగా మొగ్గుంటే, మిగతా రజనీకాంత్కి 6% మొగ్గు మాత్రమే కనిపించినటువంటి పరిస్థితి. అంటే తమిళనాడులో ఇక జాతీయ పార్టీలు ప్రవేశించవచ్చు, కొత్త పార్టీలు ప్రవేశించవచ్చు. ఇంకోటి, మీడియా కూడా ధైర్యంగా వార్తలు రాసే రోజులు రావచ్చు. వాస్తవంగా చెప్పాలంటే మీడియా మీద ఆధిపత్యం, మీడియాని నియంత్రించడం అనేటువంటి లక్షణం మొట్టమొదట స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తమిళనాడు. తమిళనాడులో తమకు అనుకూలమైనటువంటి వార్తలు రాయకపోతే అక్కడ ఉన్నటువంటి మీడియాని అదుపులో పెట్టుకోవడం కాదు, ఆ మీడియాని హస్తగతం చేసుకున్నటువంటి సందర్భాలు గతంలో బోలెడు. దాని పర్యవసానమే దానిని క్రమంగా ఆదర్శం తీసుకుని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈవేళ వివిధ రాష్ట్రాల్లో ఆ తరహా రాజకీయం నడుస్తున్నది. ఇవాళ అలాంటి దానికంటే ఆ సందర్భంలో స్ట్రాంగ్ అయినటువంటి లీడర్ల కారణంగా నిజాలని సమాధి చేసినటువంటి రాజకీయం, ఇంకోవైపున జర్నలిజానికి కూడా ఇప్పుడు కాస్త స్వేచ్ఛ వచ్చేటువంటి అవకాశం ఉంది. డబ్బులు తిన్నా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నటువంటి నేతలని దేవుళ్ళని చేసినటువంటి పరిస్థితి నుంచి, మీడియాని వార్తలు రాయనీయకుండా నియంత్రించినటువంటి నియంతృత్వ పరిపాలన నుంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో వ్యక్తి పూజలకి ఇప్పటికన్నా ముగింపు పలుకుతుందని అనుకోవచ్చు. సేమ్ టైం దక్షిణాది రాజకీయాలు రకరకాలైనటువంటి మలుపులు తిరగబోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.